హాయ్ ఫ్రెండ్స్, గ్రామాల్లో స్థానిక సందడి అయితే మొదలైంది. సో సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో అంటున్నారు, నిజమేనా? మరి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ పెంచుతారా ఈసారి? మన ఊరు సర్పంచ్గిరి ఎవరికి వస్తుందో మరి ప్రస్తుతం గ్రామాల్లో అయితే చర్చ జరుగుతుంది. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైన ఇదే పరిస్థితి. ఏ ప్రాంతంలో చూసినా కూడా ఎన్నికలతోనే సంభాషణలు మొదలవుతున్నాయి. సో ఈసారి అయితే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పుపై కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. సో ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందన్న దానిపై బెరుజా వేసుకుంటున్నారు. సో మండల జిల్లా స్థాయికి సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలోనూ సో రిజర్వేషన్లు ఎలా ఖరారు చేయనున్నారో అని మాట్లాడుకుంటున్నారు. సో సంక్రాంతి సందర్భంగా అయితే పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళిన వారు కూడా ఇదే అంశంపై చర్చించడం జరుగుతుంది. సో కాగా అధికార ప్రతిపక్ష పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం స్థానిక ఎన్నికలపై అయితే ప్రత్యేకంగా ఈరోజు మనకు నోటిఫికేషన్ అంటే ఈరోజు దినపత్రికలు అయితే ప్రత్యేకంగా అయితే మనకు హైలైట్గా అయితే రావడం జరిగింది. సో వచ్చినటువంటి దాంట్లో ముఖ్యంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ వచ్చే నెలలోనే నిర్వహిస్తామని విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. సో రిజర్వేషన్లలో మార్పు నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ. సో పథకాల అమలుతో సర్కార్ అయితే ముందుకు. సో వైఫల్యాలపై విమర్శలతో విపక్షాలని కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో కొన్ని పూర్తి వివరాలు మనం ఒకసారి చూద్దాం. సో గ్రామ మండల స్థాయిలో ఎవరి రాజకీయ ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సో పార్టీల వారిగా అయితే ఎవరి వర్గాలను బలోపేతం చేసుకుంటున్నారు అని ఇప్పటికే ఓటర్ల వివరాలను కూడా తెలుపుతూ ఎన్నికల సంఘం అయితే తుది జాబితాను కూడా ప్రకటించడం జరిగింది. సో ఇందులో ఎవరెవరున్నారు, దీంతో కొత్తగా ఓటు హక్కు ఎంతమందికి వచ్చిందనేది కూడా ఆరా తీయడం జరుగుతుంది. సో పథకాల ప్రారంభంతో అని ఒక చిన్న టాపిక్ ఉంది. సో ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను ఈ నెల అయితే 26 నుంచి అందించాలని అయితే నిర్ణయించింది. సో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది. 3 పథకాలు ఏకకాలంలో అమలుతో పాటు ఇకపై గ్రామ పంచాయతీల్లో పనిచేసే వివిధ ఉద్యోగులు కూడా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించేలా గవర్నమెంట్ కూడా చర్యలు చేపడుతుందని కూడా అదేవిధంగా సీఎం కూడా ఆదేశించడం జరిగింది. సో పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులకు కూడా ఇప్పటి వరకు చెల్లింపులో ఆలస్యం జరుగుతుంది. సో ఇంత భారీ సంఖ్యలోని ఉద్యోగులకు కూడా 1వ తేదీన జీతం ఇవ్వాలని కూడా నిర్ణయించడం చాలా శుభ సూచకం అని చెప్పచ్చు. సో అవకాశం ఎవరికి దక్కుతుందో అనేది అయితే ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించిన ఆ చర్చ అయితే మనకు కొనసాగుతుంది. సో రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం అయితే పూర్తయి 9 నెలలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం పూర్తయి 7 నెలలు కావస్తుంది. సో ఈ నెల 26తో కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గం గడువు కూడా ముగియనుంది. సో వాస్తవానికి స్థానిక సంస్థలో పాలక వర్గాల పదవీ కాలం ముగిసే నాటికి అయితే ఎన్నికలు అయితే జరగాలి. సో 2023 ఆఖరిలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, 6 నెలల్లో లోక్సభ ఎన్నికలు కూడా రావడంతో వాటి ప్రభావం స్థానిక సంస్థలపై అయితే పడడం జరిగింది. సో తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మరి ఇందుకోసం ప్రభుత్వం అయితే కులగణనకైతే శ్రీకారం చుట్టింది. దాని పరంగా లేట్ అవుతుందో తెలియదు. సో ఇక మనకు కళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫార్ములా ఈ రేస్ కేసు, ఔటర్ రింగ్ రోడ్డు లీజు టెండర్ విచారణ ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే ఏర్పాటు వంటి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రస్తుతం రాజకీయంగా బాగా వేడెక్కింది. మరి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. క్షేత్రస్థాయిలోనే ఇదే కాక నెలకొంది. ప్రభుత్వం అందించనున్న కొత్త పథకాలపైన బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు అయితే ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. రుణమాఫీ అందరికీ అందలేదని దాన్ని కప్పిపుచ్చుకునేందుకే స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు 12,000 సాయం, కొత్త రేషన్ కార్డులు అంటూ ఎరవేస్తున్నారంటూ ఇక మాటల యుద్ధం అయితే ఉన్నది. సో ఏదేమైనా త్వరగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ క్రమంలోనే అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో అయితే బలగాన్ని పెంచుకునే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టినాయి. సో మరి నోటిఫికేషన్ కూడా ఎప్పుడు ఇస్తారనేది మాత్రం చూడాలి. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.